ఒక్క భూమి ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి వచ్చిందని, ధరణి వచ్చిన తర్వాత భూ సమస్యలు వచ్చాయని, ఒకరి భూమి మరొకరికి వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎంఆర్ఓలు పరిష్కారం చేసే పరిస్థితి లేదని, ఆధార్లాగా భూదారు వచ్చిందన్నారు. భూమి రికార్డులపై వెరిఫై చేసి ఎలాంటి వివాదాలు లేకుండా హక్కులు కల్పిస్తామన్నారు. కరీంనగర్ జిల్లా వెన్కేపల్లి సైదాపూర్ మండల కేంద్రంలో భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మొత్తం గ్రామీణ రెవెన్యూ వ్యవస్థల విఆర్ఓలను విఆర్ఏలను అందరినీ కూడా తీసేసినారు. ఒకటే కలం కొడుతుంది. తప్పు చేస్తే బరాబర్ శిక్షించాలి. తప్పు చేయకుండా వారికి సరి అయినటువంటి ప్రభుత్వ చట్టాలను రూపొందించాలి. తాము చెప్పిన పనులు జరగలేదని మొత్తం వ్యవస్థలే తీసేసి భూమికి ఆధారం లేకుండా, భూమి విలువ రికార్డులకు సంబంధించిన సమాచారమే లేకుండా మొత్తం మన జీవితం అంతా ధరణి చుట్టూ తిరిగేది చేసినారు. భూమి ఉన్నోడు తిరగాలి, భూమి లేనోడు తిరగాలి, ఇట్లా రకరకాలు చేసినారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉండదు. మళ్ళీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారిగా దాదాపు 10,000 మందికి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చి భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు, రికార్డుల మెయింటెనెన్స్, పరస్పరమైనటువంటి విక్రయాలు, విధంగా అన్ని రకాల కార్యక్రమాలను పర్యవేక్షించేటువంటి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ. గ్రామంలో ఎత్తు చూసడానికి ఆశా వర్కర్ ఉన్నాడా, మహిళలు చూసడానికి ఐకేపీ వర్కర్ ఉన్నాడా, మళ్ళీ అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లకు ఉన్నారు, ఆర్ఎండ్బి రోడ్లకు ఉన్నారు. అన్ని రకాల గ్రామీణ వ్యవస్థలో గ్రామ కార్యదర్శి నుంచి అన్ని రకాల అధికారులు ఒక భూమికి, ఇంత పెద్ద భూమిని సరి అయిన విధంగా ఎవరి హక్కులను వాళ్లకు కల్పించడానికి పర్యవేక్షించే అధికారి లేడు. అది మనకు మొదటి నుంచి ఇబ్బంది కలుగుతున్నటువంటి అంశం. అందుకే ఇలా మీ అందరికీ తెలుసు, చాలా ప్రభుత్వ ఆస్తులు అదేగా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక రాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చినారు. ఇక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి 100 మందికి ఒక్కటి వచ్చే విధంగా ఉంది లెక్క. ఆ విధంగా 100 జనాభా, అందులో ఇల్లు 10 మందికో 5గురికో అర్హత ఉండొచ్చు. ఆ విధంగా అర్హత ఉన్నదంట. పేదలకు పారదర్శకంగా ఎక్కడ కూడా చిన్న అవినీతికి తావు లేకుండా పేదలకు ఇళ్ళ ఎంపిక చేయమని మేము సూచన చేసినాం. అది కూడా జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. దయచేసి మా నాయకత్వాన్ని ప్రజలను కోరుతూ ఉన్నారు. మీ గ్రామాల్లో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకు ఇల్లు మొదటి దశలో మళ్ళీ సంవత్సరం మళ్ళీ వస్తాయి. వాళ్ళకు ఈ దశలో ఇల్లు వచ్చే కార్యక్రమం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా నేను కనీసం వారానికి ఒక్కసారైనా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాం. గౌరవెల్లికి సంబంధించి లేదా ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 3గా ఈ సైదాపూర్, చిగురుమామిడి మండలాలలో సాగునీటికి సంబంధించి వాటిని కూడా అత్యంత ప్రాధాన్యత తీసుకున్నాం. భవిష్యత్తులో ఇక్కడ ఈ మండలాల్లో సాగునీటి కానీ, త్రాగునీటి కానీ, ఇతరత్ర ఏ సమస్యలు లేకుండా ఉండే విధంగా చేయాలని కోరుతున్నాం. మోడల్ స్కూల్ ఎప్పుడు వర్షం వస్తే నీళ్ళలో ఉంటుండే కలెక్టర్ గారు 58 లక్షలు ఇచ్చినారు. అదేవిధంగా ఏ సమస్య ఉన్నా సీసీ రోడ్లు కావచ్చు, ఇతరత్ర తాగునీటి సమస్య కావచ్చు, అన్ని రకాల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకటే రోజు మొత్తం కాకపోవచ్చు, 15-16 నెలల వీలైనంత చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా ఏదైనా అవసరం ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీ శాసనసభ్యుడిగా, మీ మంత్రిగా వాటిని పరిష్కరించే బాధ్యత నాది. ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం గ్రామీణ రెవెన్యూ వ్యవస్థల